తెలంగాణలో కొన్నాళ్లుగా చెక్ డ్యాంలు కూలిపోతుండడం కలకలం రేపుతోంది. ఉపనదులు, వాగుల్లోని నీటితో భూగర్భ జలాల పెంపు కోసం చెక్ డ్యాంలు నిర్మించినప్పటికీ వాటి పరిస్థితి అధ్వానంగా మారింది. నిర్మాణాలు పూర్తయి 2 ఏళ్లు గడవక ముందే చెక్ డ్యాంలు ధ్వంసం అవడంపై ఆందోళన కలుగుతోంది. నవంబర్ 21న మానేరుపై తనుగుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం కూలిపోయింది. డిసెంబర్ 17న అడవి సోమనపల్లి వద్ద సుమారు 40 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం కూలిపోయింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల వరుస వైఫల్యాలకు కారణాలు ఏంటి అనే అంశాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సోమన్పల్లి చెక్ డ్యాం కూలడంపై ఇరిగేషన్ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భారీ వరద లేకున్నా డ్యాం కూలిపోవడం వెనుక కుట్ర కోణం ఉంది అంటూ ఇరిగేషన్ శాఖ ఆరోపిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న కొయ్యూరు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అసలు చెక్ డ్యాం కూలడానికి ప్రధాన కారణాలేంటి? మరింత సమాచారం అడవి సోమన్పల్లి చెక్ డ్యాం వద్ద నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. అడవి సోమన్పల్లి మానేరు డ్యామ్ ధ్వంసమైనటువంటి ఘటనలో ప్రస్తుతము ఎంక్వైరీ అయితే జరుగుతోంది. మొదట పోలీస్ స్టేషన్లో ఇరిగేషన్ అధికారులు దీన్ని కుట్రపూరితమైనటువంటి అనుమానాలు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం దీన్ని ఎవరైనా బాంబులతో పేల్చారా లేకుంటే కుట్ర కోణం ఉందా అనేటువంటి కోణంలో విచారణ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇదంతా 580 మీటర్ల పొడవు ఉన్నటువంటి భారీ చెక్ డ్యాము 39,82 లక్షల రూపాయల నిధులతో 2021 సంవత్సరం దీన్ని ప్రారంభించారు. 2023లో నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2023 ఎండింగ్లో దీనికి సంబంధించి కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉండగా సైడ్ వాల్స్ కూడా నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి గత ఏడాది వచ్చినటువంటి 12,000 క్యూసెక్ల వరద నీటిని తట్టుకున్నటువంటి ఈ డ్యామ్ ఈసారి వరద పోటు లేకున్నా కూడా పూర్తిగా ఏ విధంగా ఒక్కసారి మనకు అక్కడ ముక్కలు ముక్కలుగా పగిలి కూలిపోయిందో, బేస్మెంట్తో సహా కూలిపోయినటువంటి ఆ విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. మనం ఉన్నటువంటి ఆ కూలినటువంటి ప్రాంతం అంతా కూడా ఇసుకతో కూడుకున్నటువంటిది. దాదాపు 30 నుంచి 40 మీటర్ల లోతు వరకు కూడా ఇసుక మేటలు ఉన్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టెక్నికల్ టీము, నిజ నిర్ధారణ కమిటీలు అన్నీ కూడా దీనిపై అసలు ఏం జరిగింది దాని శాంపిల్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి. సో ఈ స్థాయిలో విధ్వంసం జరగాలంటే కంప్లీట్గా బేస్ అంతా దానికి ఫౌండేషన్ కంప్లీట్గా డ్యామేజ్ అయితేనే ఇట్లాంటి తీవ్రంగా డ్యామేజ్ తెలుస్తుంది. ఒకవైపు మనం మరోవైపు చూస్తే ఈ డ్యామ్కి సంబంధించి 150 మీటర్ల మేర మాత్రమే డ్యామేజ్ అయితే కంప్లీట్గా మనకు మరోవైపున గట్టి నేలపై నిర్మించినటువంటి డ్యామ్ భాగం ఒకసారి చూడవచ్చు. ఇదంతా కూడా స్టాండర్డ్గా ఉంది. అంటే ఇక్కడ నిర్మాణం జరిగినప్పుడు ఫౌండేషన్ సంబంధించి కాంక్రీట్ కూడా పూర్తిగా గట్టి నేలపై ఉండడంతో అది చెక్కు చెదరకుండా ఉంది. కానీ ఇక్కడ కూడా చూడవచ్చు ఆ వరద పోటుకు సైడ్ యాప్రాన్స్ మనం చూడవచ్చు, అవి కూడా కొంత బెండై ఈ మానేరు వాగు లోపలికి బెండ్ అయ్యి కొంత పరిస్థితే కనిపిస్తుంది. సో ఆ వరద పోటుకు కంప్లీట్గా ఆ నిర్మాణం సరిగా లేకపోవడంతో సైడ్ అప్రాన్స్ కానీ బేస్మెంట్ కానీ చాలా చోట్ల ఈ విధంగా కింద భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. సో ఇదే సిచ్యువేషన్ గుంపులలో డ్యామేజ్ అయినటువంటి చెక్ డ్యామ్ కానీ, అదేవిధంగా ఈ ప్రస్తుతం మనకు డ్యామేజ్ జరిగినటువంటి ఈ సోమన్పల్లి వద్ద ఉన్నటువంటి ఈ చెక్ డ్యామ్ కానీ. సో దీనికి ప్రధాన కారణము పూర్తిగా నిర్లక్ష్యంగా నిర్మాణం చేయడము, దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఫాలో కాకుండా నిబంధనలకు విరుద్ధంగా నాసిరకమైన మెటీరియల్ వాడడము, అదేవిధంగా డెప్త్ కూడా దానికి సంబంధించి సాయిల్ పరీక్షలు లేవు. అదేవిధంగా కింద వేసినటువంటి పూర్తిగా ఫౌండేషన్ సంబంధించి కాంక్రీట్ కూడా సో పూర్తి స్థాయి నాసిరకమైనటువంటి స్టీల్ వాడడంతోనే ఈ విధంగా డ్యామేజ్ జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతము అటు బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా దీనిపై తనిఖీలు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక టీమ్స్ కూడా ఇక్కడ ఎటువంటి బాంబులు కానీ ఇతర పేలుడు పదార్థాల ద్వారా దీన్ని డ్యామేజ్ చేయలేదంటూ కూడా తేల్చిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారుల తప్పిదాలే కనిపిస్తూ ఉన్నాయి. మొదటగా ఎటువంటి ఆనవాళ్ళు కనిపించకుండా కూడా దానిపై కుట్ర అనుమానం ఉందంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఇరిగేషన్ అధికారులు తమ నెపాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చర్చ అయితే జరుగుతోంది. నిర్మాణం జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ ఏ విధంగా ఫాలో అయ్యారు, అదేవిధంగా ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం దీన్ని ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంది. సో ఆ రిపోర్ట్లు లేకపోవడము, అసలు ప్రతి ఏటా దీనికి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందని కూడా గమనించకపోవడమే ఇరిగేషన్ శాఖ అధికారుల వైఫల్యం అయితే ప్రధానం కనిపిస్తుంది. సో వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్కడ బాంబులు పేల్చవచ్చు, లేకపోతే ఇసుకకు సంబంధించినటువంటి ముఠా ఇక్కడ ఏమైనా చేయవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఈ యొక్క అంశాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా ఎంక్వైరీలో టెక్నికల్ టీంతో పాటుగా ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రత్యేక నిపుణుల బృందం ఈ యొక్క ధ్వంసానికి సంబంధించినటువంటి నివేదికను సిద్ధం చేసిన తర్వాత అసలు ఎందుకు ఈ యొక్క
మానేరుపై కట్టినటువంటి ఈ చెక్ డ్యామ్ కూలిందనేది కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు నిజంగా డ్యామ్ సంబంధించినటువంటి నిర్మాణం ఏ విధంగా జరిగింది, అసలు అందులో వాడాల్సిన స్టీల్ కానీ అదేవిధంగా ఫౌండేషన్ సంబంధించిన కాంక్రీట్ డెప్త్ కానీ నిబంధనలకు అనుగుణంగా వేశారా అసలు లేదా, అసలు ఆ సమయంలో నిర్మాణం జరిగిన సమయం లోపల ఇరిగేషన్ శాఖ అధికారులు పాటించిన నిబంధనలు ఏంటి, దీనికి సంబంధించిన డ్రాయింగ్ స్కెచ్లు ఏ విధంగా ఉన్నాయి, నిర్మాణానికి ముందు ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేయవచ్చా లేదా అనేటువంటి అనుమతులు తీసుకున్నారా, అసలు టెక్నికల్ డేటా ఏ విధంగా ఉన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరుసగా ప్రాజెక్టులు ధ్వంసం అవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్. ఏం జరిగిందో తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీతో ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఇసుక కోసమే ఎవరో కావాలని చెక్ డ్యాములను బాంబులతో పేలుస్తున్నారని మండిపడ్డారు. సోమన్పల్లి చెక్ డ్యాం కూలడం వెనుక కుట్ర కోణం ఉంది అంటున్న వి ప్రకాష్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. మానేరుపై వరుస చెక్ డ్యాంల ధ్వంసంపై ప్రస్తుతం నిజ నిర్ధారణ కమిటీ సోమన్పల్లి డ్యామ్ వద్దకు వచ్చింది. ప్రస్తుతం మనతో ప్రకాష్ గారు. సార్ ఏంటి ఏం అబ్జర్వ్ చేశారు, లాస్ జరిగిందేనా లేకపోతే నాశక నిర్మాణం ఏం అబ్జర్వ్ చేశారు? అంటే అక్కడ స్పాట్ వెంటనే పోయి ఇంజనీర్ ఎవరైతే రిపోర్ట్ రాశారో ఆయన రాసిన దానిలో ఇది బ్లాస్ట్ అనే అర్థం వచ్చేటట్టే ఉంది. డిస్ట్రక్షన్ అనే వర్డ్ యూజ్ చేశారు. మనము ఇక్కడ విజువల్స్ అన్ని కూడా మమ్మల్ని వాళ్ళ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వచ్చారని చెప్పి పోలీసులు ఆపేశారు, అక్కడికి స్పాట్ దగ్గర పోనీయలేదు. కానీ ఇక్కడి నుంచి కూడా మనకు డెబ్రీస్ కనబడుతూ ఉన్నాయి. నిన్న మొన్న పేపర్లలో టీవీలలో కూడా డెబ్రీస్ కనబడుతూ ఉన్నాయి. దీని అధికార పార్టీ ఏం చేస్తున్నదంటే ఇది నాసిరకమైన నిర్మాణము అందుకే కుంగిపోయిందని కేసీఆర్ ప్రభుత్వం మీదకి నెట్టే కుట్ర చేస్తున్నది. ఇక్కడ ఇప్పుడు ఏమైంది, గ్లోబల్ వార్మింగ్స్ అవుతున్నాయి, క్లౌడ్ బర్స్ట్లు అవుతున్నాయి. వాటి వల్ల మోరంచపల్లెకు అంత వర్షపు ఎప్పుడైనా వచ్చింది, ఆ చరిత్ర పుట్టిన కాంచి కూడా ఎన్నడూ రాలే కదా. అది మానేరుకు ట్రిబ్యూటరీ కదా. ఏంటంటే ఒకటి ఇసుకను కూడా గ్రీడీనెస్తోని స్వార్థంతో ఆప్రాన్ కింద నుంచి తీస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది ఆప్రాన్, మనకు అక్కడ కూలిపోయింది చూడండి, అటు సైడ్ కూడా ఆప్రాన్ ఉంటుంది. ఆప్రాన్ కిందికి వెళ్ళి ఇసుక తోడితే ఏమవుతుంది అంటే లేచిపోతుంది అది వరద వచ్చినప్పుడు. ఇంకోటి ఎక్కువ డెప్త్ ఉండదు, ఇక్కడ రాక్ మీద కట్టరు కదా, ఇసుకలనే కడతారు కదా. అయితే ఇది నాసిరకం కాదు, ఇది దీని మీద విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేసింది, చాలా పటిష్టంగా ఉన్నది. ఇది అంతకంటే ఎక్కువ వచ్చింది కదా. అట్లాంటి ప్రదేశంలో ఈ విధంగా నిర్మాణం చేయొచ్చా, ప్రత్యేక నిర్మాణాలు చేయాలి? దాదాపు 55 ఏళ్ళకి నిర్మించిన బ్రిడ్జ్ ఉంది, ఇతర దేశాల టెక్నాలజీ తీసుకొచ్చి కట్టారు. సో అదెందుకు కాలేదు, ఇది ఎందుకు అయిందని ప్రశ్నిస్తారు. ఇది బ్రిడ్జ్ కాదు, ఇది బ్యారేజ్ కాదు, ఇది చిన్న చెక్ డ్యామ్. వరదను తట్టుకొని నిలబడదు కదా ఇది. ఇంకోటి చెక్ డ్యాములు వరదను తట్టుకొని నిలబడేటట్టే కడతారు ఇంజనీర్లు. ఇప్పుడు సారు సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆయన చెప్తాడు ఆన్సర్. కానీ కిందికి వెళ్ళి ఇసుక తోడినప్పుడు ఏమవుతుంది, ఈ కాంట్రాక్టర్లకు గ్రీడీనెస్ ఎక్కువ ఉంటుంది. నీళ్ళు ఉన్నప్పుడు ఇసుక తీయరాదు. అందుకని నేను ఇప్పుడు నీళ్ళు మేదాకుంటాయి. ఇక్కడ 4 కిలోమీటర్ల నీళ్ళు ఉండేది. ఇప్పుడు దీన్ని ఒకసారి పట్టు అనిపిస్తే ఒక టన్నుకు 18,000 రూపాయలు కదా, ఒక లారీ లోడ్ 2 లక్షల రూపాయలు కదా. ఒక రోజుకి ఎన్ని లారీలో ఇసుక తీయవచ్చు? ఎవరి స్వార్థం వాళ్ళది. దాన్ని కాపాడుకోవాల్సిందే రైతులు. ఆ రైతులే ఇది నాసిరకం అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉంటే మేమేం చేయాలి చెప్పండి? ఎవరి నోట్లో మట్టి పడుతుంది? హైదరాబాద్లో ఏసీ రూమ్లలో ఉండే మాకు మా నోట్లో మట్టి పడుతుందా? ఇక్కడ రైతుల నోట్లో మట్టి పడుతుందా? ఈ అడవి సోమన్పల్లి, కొయ్యూరు, ఈ ఊర్లలో బోర్లలో నీళ్ళు రావు. రేపు నీళ్ళు పోతుంటే గోదావరిని చూసుకుంటే ఇక్కడ ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. అది వాళ్ళకే అర్థం కావాలి. అది మనం ఏం చేస్తాం? మంత్రి గారు ఊరు పక్కన్నది, దాని మీద ఎంక్వైరీ జరిపించాలి. కరెక్ట్గా దాన్ని ఏమైందనేది తేల్చాల్సిన బాధ్యత శ్రీధర్ బాబు మీద ఉంటుంది. మొత్తానికి నిజ నిర్ధారణ కమిటీ ఈ యొక్క డ్యామ్ల డ్యామేజ్ అంతా కూడా కావాలనే జరుగుతుంది. దీనంతా బ్లాస్ట్ వల్లనే జరిగి ఉండొచ్చు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఈ డ్యామ్ల డ్యామేజ్పై నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా, ఈ యొక్క డ్యామేజ్ జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ, భూపాల్పల్లి. సోమన్పల్లి చెక్ డ్యాం నాసిరకంగా నిర్మించడంతోనే కూలిపోయిందని స్థానిక రైతులు ఆరోపిస్తారు. చెక్ డ్యాం వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, చెక్ డ్యాం కారణంగా మానేరుకు వరద పోటెత్తి తమ పంట పొలాలు మునిగి నష్టపోయామంటున్నారు. చెక్ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశించాం తప్ప మాకు చెక్ డ్యాంల వల్ల అసలు తమకు ఉపయోగమే లేదంటున్నారు. తమకు చెక్ డ్యాంలు కూల్చినట్లుగా కానీ బాంబు బ్లాస్ట్ చేసినట్లుగా కానీ ఎలాంటి సౌండ్ రాలేదని రైతులు చెబుతున్నారు. పార్టీ లేకనే ఇదంతా ఫస్ట్ కట్టేటప్పుడు ఇదంతా ఒక 2 ఎకరాల భూమి కొట్టుకపోయింది ఇటు వరద వచ్చినప్పుడు. మళ్ళీ ఇది నింపినాక అటు సైడ్ కూడా వేయింది. మళ్ళా మధ్యన కుంగి బొంగ పడ్డది, వాటర్ చిన్నగా స్టోరేజ్ చిన్న బొంగలు పడి రంధ్రం పడి మెల్ల పెద్దగా అయ్యేది, కుంగిపోయి ఇరిగిపోయింది. అది కట్టేటప్పుడే కట్టంగా కూడా పోయింది. మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటే మళ్ళీ నాణ్యత చేసిండు. దాదాపు మినిమం ఎంత అంటే అక్కడ 60 ఫీట్ల ఉసుక తీయాలి. మినిమం ఒక 10 ఉసుక తీసుకు బెడ్ మీద పెట్టి కూర్చుంది అక్కడ. ఆ రకంగా నాణ్యత లేకుండా కూలిపోయింది. అది పొద్దున్న 10 గంటలకు బాంబు ఏ రకంగా పెడతారు?
పెడతారు నైట్ పెడతారు కావచ్చు. ఆయన బాంబు పెట్టే అవసరం ఎవరికి వచ్చింది? బాంబు పెట్టే అవసరం మాకు రాలేదు. మాకు దీంతో అవసరం లేదు. బాంబు పెట్టే అవసరం లేదు. దీంతో పెద్ద నష్టం కూడా లేదు మాకు. ఇదే నష్టపోయిందంటే మేము రైతులని అనుకుందాం కావచ్చు. దీంతో నష్టం లేదు, మాకు లాభం లేదు. దీనివల్ల వాళ్ళు లాభం కొరకు కట్టుకున్నారు తప్ప దీంతో మా రైతాంగానికి లాభం లేదు. ఓన్లీ వాళ్ళ కాంట్రాక్టుల కమిషన్ల కొరకే దీని లాభం తప్ప ఏం లేదు. 2001లో స్టార్ట్ చేసింది కదా, ఏడాది కట్టినాక ఫస్ట్ సంవత్సరం అట ఆగింది. ఎటు ఈ చెక్ డ్యామ్ ఆగింది. చెక్ డ్యామ్ ఆగితే ఇటుకెళ్ళి కట్ట అనేది 4 మీటర్లు పోస్తామన్నారు. 4 మీటర్లు పోస్తామన్నారు. బ్రిడ్జ్ 2 కిలోమీటర్లు. ఆ 4 మీటర్ల కట్టలు పోయాక ఏం చేసింది, అది ఇక్కడ చెక్ డ్యామ్ పక్కకే తెగి ఇక్కడ రైతు భూమిలో ఒక 5 ఎకరాల ఎలుపుతోని మానేరు మొత్తమే ఇటు డైవర్ట్ అయింది. రైతు భూమిలో వారింది. కోత కాదు, మానేరే వారింది. మొత్తం ఏడాది వారింది. ఒక రోజు కాదు, 2 కాదు. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. రైతు భూములు మా భూములే, మేము రైతులమే. మాయే భూములు మా భూముల వాడి ఆల్రెడీ వారింది. పారినప్పుడు ఇటెవరు బ్లాస్టింగ్ పెడతారండి? రైతులు పెట్టుకుంటాడా? రైతు కంట్లో రైతు వేలు పెట్టి పొడుచుకుంటాడా? మాకు ఇది నీళ్లు స్టోరేజ్ అయితే భూగర్భ జలాలు పెరుగుతాయి, మాకు మోటార్లు ఈ వ్యవసాయానికి నీళ్ళు అనుకూలంగా ఉంటాయని మేము సంతోషపడతాం. కానీ పడతాం. ఇప్పుడు బ్లాస్టింగ్ అనేది ఏదో చేసి అటు బ్లాస్టింగ్ అయిందా, అది తప్పు. బ్లాస్టింగ్ కాదు, నాణ్యత లేకనే ఇటు తెగింది. వచ్చినప్పుడు కింది నుంచి నీళ్లు మానేరుకు ఒక 10 మీటర్లు మడుగొట్టే శక్తి ఉంటుంది, గోదావరికైనా మానేరుకైనా. ఇది ఇక్కడ ఉట్టలే. 30 టీఎంసీల ప్రాజెక్టులు 2 ఉన్నాయి. కరీంనగర్ డ్యామ్, మిడిమానేరు, సిద్దిపేట కాడికెళ్ళి, హన్మకొండ కాడికెళ్ళి నీళ్ళు వస్తాయి. చిన్నది కాదు, దీనికి గట్టి ఎస్టిమేషన్ ఇంతది కట్టితే ఆగది. అసలు ఏంటంటే పైసల కొరకు కాంట్రాక్ట్ కమిషన్లో అప్పుడున్న ప్రభుత్వ మినిస్టర్లు వాళ్ళందరూ ఈ కమిషన్ల కొరకు చేసిన పని తప్ప చెక్ డ్యామ్లు అసలు దీనికి మానేరుకు ఎప్పుడు ఆగాయి. అయితే సోమన్పల్లి చెక్ డ్యామ్ ఉన్న పళంగా డ్యామేజ్ కాలేదు. 2 ఏళ్ల క్రితం నుంచే చెక్ డ్యామ్ బేస్మెంట్ కుంగుతూ వస్తోంది. ఫౌండేషన్ కింది నుంచి నీళ్లు ప్రవహిస్తూ కింద ఉన్న ఇసుక మొత్తం బయటకు కొట్టుకుపోయింది. చెక్ డ్యాంలోని 5వ బ్లాక్ వద్ద భారీ కుహరం ఏర్పడి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నాసిరకం మెటీరియల్ వాడకం వల్లే చెక్ డ్యామ్ కూలింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం సోమనపల్లి చెక్ డ్యామ్ ఎక్కడైతే ధ్వంసమైందో ఆ ప్రదేశంలో ఉన్నాం. ఇది సోమనపల్లికి చెందినటువంటి చెక్ డ్యామ్, భారీ చెక్ డ్యామ్. దాదాపు 500 మీటర్ల వెడల్పుతో నిర్మించినటువంటి ఈ యొక్క చెక్ డ్యాము. ప్రస్తుతం ఈ డ్యామేజ్ అంతా కూడా డౌన్ స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి మినీ యాప్రాను. సో ఇక్కడే ఈ ప్రదేశం దాదాపు 150 మీటర్ల పొడవుతో డ్యామేజ్ జరిగింది. కంప్లీట్గా అప్ స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి యాప్రాన్ కంప్లీట్గా ఎగువ భాగాన పడిపోగా ఈ డౌన్ స్ట్రీమ్ వైపు ఉన్నటువంటి యాప్రాన్ ఒక్కసారి మనం చూస్తే చూడొచ్చు, అదంతా పగిలింది. మొత్తం ముక్కలు ముక్కలుగా అయ్యి డౌన్ స్ట్రీమ్ వైపు అంతా కూడా పడిపోయింది. సో ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఈ ఇసుక అంతా కూడా కంప్లీట్గా ఈ కింది బేస్మెంట్ నుంచి ఇసుక బయటికి రావడం, ఆ ఇసుక కంప్లీట్గా వచ్చేసి ఈ యొక్క ఏదైతే ఈ బేస్మెంట్ ఉందో దీనికి సంబంధించిన ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ కింద మొత్తంగా కూడా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలు ఏర్పడడంతోనే ఈ యొక్క ఫౌండేషన్, ఈ బేస్మెంట్ అంతా కూడా మనం ఒకసారి చూడవచ్చు, ఇదంతా పగిలిపోయింది. బేస్మెంట్ కింద నుంచి కూడా మనకు కింద నుంచి నీళ్లు వెళ్తున్నటువంటి ఒకసారి విజువల్ చూడవచ్చు. ఈ బేస్మెంట్ కిందికి కింద నుంచి కూర ఈ విధంగా రంధ్రాలు ఏర్పడ్డాయి, అందులో నుంచి నీళ్ళు వస్తున్నాయి. సో ఆ లోపలికి నీళ్ళు వెళ్తున్నాయి. అంటే బేస్మెంట్ కింది భాగం అంతా కూడా కంప్లీట్గా ఈ ఫౌండేషన్ కింద నుంచే కోతకు గురైంది ఆ వరదకు. బ్లాకుల వైజ్గా మనకి ఇక్కడ నిర్మాణం జరిగింది. ఒకసారి ఈ బ్లాక్కు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి గమనిద్దాం. సో ఈ బ్లాక్ అంతా దాని కింద నుంచి ఒకసారి కెమెరామెన్ సంతు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ 2 బ్లాకుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఇది. ఈ గ్యాప్ కూడా ఈ బ్లాక్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ బ్లాక్ కంప్లీట్గా కింద ఏర్పడినటువంటి కుహరం కారణంగా, కింద ఏర్పడిన క్యావిటీ కారణంగా ఇదంతా సింక్ అయింది. సో ఆ సింక్ అవుతున్న మనం ఒకసారి చూడవచ్చు, కింద ఒక నది ప్రవాహం కొనసాగుతుంది. అంటే బేస్మెంట్ కింద నుంచే నదికి సంబంధించిన నీళ్ళన్నీ కూడా పోతూ ఉన్నాయి. సో అందుకే కింద ఉన్న ఇసుక, కింద ఉన్నటువంటి సపోర్ట్ బేస్మెంట్ అంతా కూడా డ్యామేజ్ అయింది. ఇది కూడా మనకు లేయర్ వైజ్గా కనిపిస్తుంది. మనకు ఈ బేస్మెంట్ కూడా లేయర్ల వారీగా నిర్మాణం జరిగింది. ఒక్కొక్క లేయరు పగుళ్ళు ఏర్పడి విడిపోయినాయి, లేయర్లు కూడా విడిపోయాయి. అంటే ఇంటాక్ట్గా ఉండాల్సినటువంటి ఈ యొక్క లేయర్స్, బేస్మెంట్ లేయర్స్ కూడా విడిపోయాయి. అంటే ముక్కలు ముక్కలుగా మారిన పరిస్థితి. అంటే కొంత నాసిరక నిర్మాణము, సరైన స్టీల్ వాడకపోవడము, నిర్మాణం చేయాల్సినటువంటి పైల్స్ కానీ సెకండ్ పైల్స్ లేకపోవడమే ఈ యొక్క వరద కింద నుంచి వెళ్ళిపోవడము. ఆ వరద కారణంగా కింద ఉన్నటువంటి బేస్మెంట్ కింద ఉండాల్సినటువంటి ఇసుక అంతా కూడా డౌన్ స్ట్రీమ్ వైపు కొట్టుకపోవడంతో
భారీ కుహరాలు ఏర్పడ్డాయి. సో అందుకే ఈ ఒక బ్లాక్ అంతా కూడా కంప్లీట్గా ఏ బ్లాక్ కిందనైతే కంప్లీట్గా డ్యామేజ్ జరిగిందో, కుహరాలు ఏర్పడ్డాయో అదంతా కూడా డ్యామేజ్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ వలన జరిగి ఉంటే ఈ బేస్మెంట్ అనేది ఈ విధంగా కుంగే పరిస్థితి సింక్ కాదు. సో మనం చూసాం ఈ రెండింటికి ఒకే లెవెల్లో ఉండాల్సినటువంటి బేస్మెంట్ అంతా కూడా ఒక బ్లాక్కు సంబంధించిన బేస్మెంట్ అంతా మనకు సింక్ అయి కుంగిపోయింది. అంటే దీని కింద భారీ కుహరాలు ఏర్పడాయి. ఏ విధంగానైతే మేడిగడ్డ లోపల 7th బ్లాక్ సంబంధించి కింద భాగం లోపల భారీ కుహరాలు ఏర్పడి ఏ విధంగా రెండు భారీ స్థాయి పిల్లర్లు సింక్ అయ్యాయో, సో అదేవిధంగా ఆ పియర్స్ మాదిరిగానే ప్రస్తుతం ఇక్కడ సేమ్ నిర్మాణం జరిగింది. మనకు 360 మీటర్ల వద్ద మొత్తంగా 580 మీటర్లు ఉంటే 360 మీటర్ల వద్ద ఇక్కడ నుంచి మరొక బ్లాక్ మొదలైంది. సో ఈ బ్లాక్ కంప్లీట్గా ఎడమ వైపుకు అంటే అప్ స్ట్రీమ్ వైపుకు బెండ్ అయిందంటే వచ్చేటువంటి వరద అప్ స్ట్రీమ్ యాప్రాన్ ఏదైతే ఉందో దాని కింద నుంచి ఇసుకను కొట్టేయడంతో ఆ కింద మొత్తం కూడా ఒక లోయ కుహరం లాంటిది ఏర్పడము, ఇది బ్యాలెన్స్ అవుట్ అయ్యి కంప్లీట్గా బ్యాక్ సైడ్ బెండ్ అవుతుంది. బెండ్ అవుతూ మనకి ఇక్కడ చూడొచ్చు ఆ రెండింటి మధ్య వేసినటువంటి కాంక్రీట్ అటాచ్మెంట్ కాంక్రీట్ కూడా ఈ విధంగా డ్యామేజ్ అయింది. సో క్లియర్గా చూడవచ్చు మనం ఇది మనకి సింపుల్గా ఇది చూస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా బేస్మెంట్ ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మాణం కోసం మొదటగా వేసినటువంటి ఫౌండేషన్ కాంక్రీట్. సో ఇందులో దాదాపు 8 mm స్టీల్ వాడారు. సో దీన్ని లేయర్లుగా వాడడం జరిగింది. ప్రస్తుతం ఈ లేయర్కు దాదాపుగా 10 ఇంచులు ఉన్నటువంటి లేయర్ ఉంది. సో అంటే లేయర్ల వారీగా ఈ ఫౌండేషన్ బేస్మెంట్ని ఏర్పాటు చేయడంతోనే దీనికి స్టెబిలిటీ లేకుండా పోయిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనము ఒకసారి ఇందులో ఉన్నటువంటి స్టీల్ చూడవచ్చు. ఈ ఐటమ్స్ కూడా ఒక్కొక్క దగ్గర కట్ అయిపోయి ఉన్నాయి. అంటే అవి ఈ యొక్క స్ట్రెంత్ను ఈ ప్రెషర్తో కూలుతున్నటువంటి ఈ యొక్క బేస్మెంట్ ఉందో దాన్ని ఆపలేకపోయినది కూడా మనం చూడవచ్చు. ఒక్కొక్క చువ్వలు కూడా మనకు విరిగిపోయి కనిపిస్తాయి, ఒక్కొక్కటి ఈ విధంగా కట్ అయి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రెషర్ను కూడా ఇవి తట్టుకోలేక సింక్ అవుతున్నటువంటి ఏదైతే ఈ బేస్మెంట్ సంబంధించిన కాంక్రీట్ ఉందో ఈ బ్లాక్ను అది ఆపలేకపోయింది. దాంతోనే కుంగిపోయి కంప్లీట్గా ఒక బొందలాగా మనకు మారిపోయిన సిచ్యువేషన్. ఏదైతే బ్రెడ్ను ఏ విధంగా విరుస్తామో అదేవిధంగా ఎక్కడి వరకు అయితే ఫౌండేషన్ కింద ఈ కేవిటీ ఏర్పడ్డదో ఆ కేవిటీ లోపలికి అంత కూరుకుపోయింది. దీంతోనే అటు ఎగువ వైపు దిగువ వైపు యాప్రాన్ ఒక్కసారి ఏ విధంగా డ్యామేజ్ అయ్యి మనకు వరదతో పాటు ఆ డౌన్ స్ట్రీమ్ వైపు పడిపోయింది చూడవచ్చు. ఇది మొత్తంగా ఈ సోమన్పల్లికి సంబంధించినటువంటి చెక్ డ్యామ్ పూర్తిగా నాణ్యత రాహిత్యము, అదేవిధంగా ఇక్కడ నిబంధనలు పాటించకుండా నిర్మాణం చేయడమే ప్రధానంగా ఇక్కడ డ్యామేజ్ కారణం తెలుస్తుంది. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఇక్కడ ఎట్లాంటి బ్లాస్టింగ్ సామాను దొరకలేదు. అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసి ఎటువంటి ఇక్కడ బాంబుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు గుర్తించలేదు. సో మొత్తానికి దీనిపై పొలిటికల్ రగడ అయితే జరుగుతుంది. కానీ నిజానికి గ్రౌండ్లో మాత్రము నాసిరకమైన నిర్మాణం చేయడము, అదేవిధంగా ఇరిగేషన్ అధికారి నిర్లక్ష్యంతో కింద నుంచి క్యావిటీ ఏర్పడుతున్నా పట్టించుకోకపోవడంతోనే ఈ విధమైన డ్యామేజ్ జరుగుతుందని కూడా